మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో చదువుకుంటున్న విద్యార్థులపై ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేశారు. ఈ దాడిలో మల్లికార్జున్ రెడ్డి అనే ఇంజనీరింగ్ విద్యార్థికి ముక్కు, తలపై తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి వచ్చి కొడతావా సార్? ఇంట్లోకి వచ్చి కొడతావా? నేను కొత్త అంటలేను, మాట అయిపోవచ్చు. కొట్టింది నువ్వేగా, మనం కొట్టింది నువ్వేగా. యమ్నంపేటలో మల్లికార్జున్ రెడ్డి ఇద్దరు మిత్రులతో కలిసి అద్దెకుంటూ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. అదే కాలనీలో ఉంటున్న సాయి కుమార్ రెడ్డి, నాని ఇద్దరు మద్యం సేవిస్తూ లౌడ్ స్పీకర్లు పెట్టి డాన్సులు చేస్తూ చుట్టుపక్కల వాళ్లను ఇబ్బంది కలిగే విధంగా పార్టీ చేస్తున్నారు. అర్ధరాత్రి కూడా సౌండ్ వస్తుంటే చదువుకుంటున్న విద్యార్థులు కిటికీ తీసి చూశారు. తమ వైపు కిటికీ నుంచి చూడటంతో కోపద్రిక్తులైన సాయి, నాని గోడ దూకి వచ్చి స్టూడెంట్స్ ని కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అడ్డొచ్చిన ఇంటి ఓనర్ను కూడా కొట్టి అంతు చూస్తామని బెదిరించారు. ఘటనలో మల్లికార్జున్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కోలుకునేందుకు సుమారు 6 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారు. మా బాబు మల్లికార్జున్ రెడ్డి అండి, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు శ్రీనిధి కాలేజీలో. మేము కొమరవెల్లి విలేజ్ సిద్దిపేట జిల్లా నుండి అండి. బాబు చదువు కోసం ఇక్కడ పెట్టాము. చిన్న ఇంట్లో ఇండిపెండెంట్ హౌస్లో కిరాయి తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. అది 29th నాడు ఎగ్జామ్ ఉందని 28th రోజు నైట్కి వచ్చారు. 29th చదువుకోవాలని చెప్పి వచ్చి చదువుకుంటూ ఉన్నారు. అయితే ముగ్గురు ఉంటారు. ముగ్గురిలో మా బాబు పడుకొని ఉన్నాడు. ఇద్దరు మాత్రం చదువుకుంటున్నారు. చదువుకుంటూ వస్తూ వాష్రూమ్ పోయేస్తూ కిటికీ తీసి చూశారు. ఎందుకంటే సౌండ్ వస్తుంది అక్కడ పక్కన, బాగా తాగి అల్లరి చేస్తూ నానా రవస్ చేస్తూ డీజే సౌండ్ చేస్తూ అంత న్యూసెన్స్ ఉంది. అయినా కానీ సరే ఏంటిదని చేసి చూశారు, అంతే. చూసి వచ్చి పడుకున్నారు. వచ్చి మళ్ళీ చదువుకుంటున్నారు వాళ్ళు. మా బాబు మాత్రం పడుకునే ఉన్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడ ఉన్న పక్కన ఉన్న నైబర్స్ కొంచెం హెవీ, అంటే వాళ్ళు చూడడానికి కూడా మనుషులు ఎలా ఉన్నారంటే రౌడీజంగా ఉన్నారు. తాగుతూ న్యూసెన్స్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. బాబు వచ్చి డోర్ తన్నారు, పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇంట్లోకి వచ్చి గేట్ దూకి వచ్చారు. ఎట్లా చూసారో తెలియదు. డోర్ దంతే ఎందుకు ఇప్పుడు ఎవరు దంతున్నారు ఏందని చెప్పేసి అక్కడ ఉన్న చదువుకున్న బాబు వచ్చి డోర్ తీశారు. డోర్ తీసిన అతను కొట్టేశారు, మూలకి గట్టి కొట్టేశారు. సెకండ్ బాబును కూడా పట్టుకొని కొట్టారు. ఎందుకు చూశారని చెప్పేసి కొట్టారు. ఈ సౌండ్ విని మా బాబు పడుకున్న బాబు నిద్రలో లేచారు. లేచి చూసే లోపలనే ముక్కు మీద కొట్టేశారు. ముగ్గురు పిల్లలు చదువుకుంటే వాష్రూమ్ కానీ 12:30కు వాష్రూమ్కి వెళ్ళిరంట. వస్తే డీజే సప్పుడు వస్తుంది కదా, జస్ట్ ఇట్లా కిటికీ ఓపెన్ చేసి చూసిరా, ఓపెన్ ఉన్నప్పుడు చూసిరా అర్థం కాలేదు కానీ వాళ్ళు ఇట్లా చూడగానే బాడు బంద్ చేయరా, ఆ పిల్లలు బంద్ చేసి వచ్చి పండుకురంట. పండుకున్నాక గంట సేపటికి డీజే ఆపేసి అయినా కానీ గోడ దుంకొచ్చిరా, గేటే తీసుకొని వచ్చిరు. ఎట్లా వచ్చిరో లోపలికి వచ్చిరా తెలియదు. ఫ్యామిలీ మొత్తం వచ్చిరు. వాళ్ళందరూ వచ్చి లోపలికి పిల్లల్ని దన్నిండట దర్వాజా తనంగానే పిల్లలు ఏమైందని తీసిరంట. తీయంగానే ఒక డోర్ తీసినోని తన్ని పక్కకు జరిపోయిందంట. అటు పక్కకు పడిపోయినాడు. పడిపోగానే పండుకున్నాడు. ఇప్పుడు మల్లికార్జున దెబ్బ తాకిందో అని పట్టగుతే అన్న నాకేం తెలియదు అన్న పండుకున్నాడు కదా వీడు, ఏం తెలియదు అని అంటాడు కూడా వినిపించుకోలేదంట. వినిపించుకోకుండా కొడుతుంటే మాకు దిబ్బ సప్పుడు ఇచ్చింది కిందికి.